బంగ్లాదేశ్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఆసక్తికరమైన పోరు జరిగింది. చివరికి ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్కు మంచి ఆరంభం దక్కలేదు. ఆస్ట్రేలియా బౌలర్లు మొదటి నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచారు. బంగ్లాదేశ్ బ్యాటర్లు భారీ భాగస్వామ్యాలు నిర్మించడంలో విఫలమయ్యారు. కొందరు బ్యాటర్లు మంచి ఆరంభం చేసినా దాన్ని పెద్ద స్కోర్గా మార్చలేకపోయారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ యాడమ్ జంపా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతని స్పెల్ మ్యాచ్ను పూర్తిగా ఆస్ట్రేలియా వైపు తిప్పేసింది. జంపా వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ బంగ్లాదేశ్ బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చాడు. అతని ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్కు బ్యాటర్ల దగ్గర సమాధానం లేకపోయింది. దీంతో బంగ్లాదేశ్ జట్టు కేవలం 131 పరుగులకి ఆలౌట్ అయింది. 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు కూడా చేజ్ అంత సులభంగా జరగలేదు. బంగ్లాదేశ్ బౌలర్లు అద్భుతంగా పోరాడుతూ ఆస్ట్రేలియాకు వరుస షాకులిచ్చారు. ఒక దశలో ఆస్ట్రేలియా కూడా ఒత్తిడిలో కనిపించింది. అయితే అనుభవజ్ఞులైన బ్యాటర్లు పరిస్థితిని చక్కగా నిర్వహించారు. మధ్య ఓవర్లలో కీలక భాగస్వామ్యం నెలకొల్పి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. చివరికి ఆస్ట్రేలియా 18.2 ఓవర్లలో 133 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ప్రధాన హీరోగా నిలిచింది యాడమ్ జంపా. అతని అద్భుతమైన బౌలింగ్ కారణంగానే బంగ్లాదేశ్ పెద్ద స్కోర్ చెయ్యలేకపోయింది. అందుకే అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా సిరీస్లో మంచి ఆరంభాన్ని చేసింది. కానీ బంగ్లాదేశ్ పోరాటాన్ని మాత్రం తక్కువ అంచనా వెయ్యలేం. స్వదేశంలో ఆడుతున్న బంగ్లాదేశ్ రెండో టీ20లో మరంత బలంగా తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి దృష్టి రెండో టీ20పై ఉంది. బంగ్లాదేశ్ సిరీస్ను సమం చేస్తుందా లేక ఆస్ట్రేలియా మరో విజయంతో సిరీస్ను కైవసం చేసుకుంటుందా? ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏమిటి? రెండో టీ20లో ఎవరు గెలుస్తారు? బంగ్లాదేశ్ లేక ఆస్ట్రేలియా? కామెంట్లో మీ ప్రిడిక్షన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి.